కొడవలూరు మండలం రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్లో కంపెనీల ఏర్పాటుకు స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, స్టేట్ పొల్యూషన్ బోర్డు ఇంజనీర్ అశోక్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఇఫ్కో కిసాన్ సెజ్ భూముల్లో ఏర్పాటు చేయబోయే కంపెనీలపై ప్రజాభిప్రాయ కార్యక్రమంలో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన స్థానిక పెద్దలు మాట్లాడుతూ ఇఫ్కో కిసాన్ సెజ్ భూములు ఇచ్చిన రైతులను ఆదుకొని స్థానిక రైతుల కుటుంబాలకు సంబంధించిన విద్యావంతులకు ఉద్యోగాలు కల్పించే విధంగా కంపెనీల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్ భూముల్లో ఇప్పుడు వచ్చిన కంపెనీలే కాకుండా రాబోయే కంపెనీలు కూడా స్థానికులకు సపోర్ట్ చేయాలంటే ఆ కంపెనీల యాజమాన్యం స్థానికులను కలుపుకొని సహాయ సహకారాలు అందిస్తే ఏ సమస్యలు లేకుండా సక్రమంగా పనులు జరుగుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో కొడవలూరు మండలం ఇండస్ట్రియల్ ఏరియాగా మారుతుందని, మండలంలోని నిరుద్యోగులు దానికి సంబంధించిన నైపుణ్యానికి తగ్గట్టు శిక్షణ తీసుకొని సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 3 కంపెనీల యాజమాన్యాల సిబ్బంది, ఆర్డీఓ వంశీకృష్ణ, తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, ఎంపీడీఓ సుబ్బారావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు జల్దకి శ్రేయర్ నాయుడు. వాళ్ళ చదువును బట్టి స్తోమతను బట్టి కూడా మంచి ఉద్యోగాలు కల్పిస్తారని, వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ చేసే విధంగా మీ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు సమ్ టైం పడుతుంది. ఆ టైం లోపల ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ అనౌన్స్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. మన ఇఫ్కోస్ ఏర్పడిందే రైతుల కోసం. రైతులకు సంబంధించిన ఫ్యాక్టరీలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఎందుకంటే రైతులకు సంబంధించిన యంత్రాలు తయారు చేసే కానీ అందరికీ నమస్కారం అండి. వేదిక పైన అలంకరించిన నిల్వ వ్యవస్థను, అదే విధంగా 156 ఎకరాలలో ఈ యొక్క గ్రీన్ బెల్ట్ అంటే హరితవనం ఆల్రెడీ 2 కంపెనీస్ వాళ్ళకి అప్రోచ్ అయిపోయారు. అప్రోచ్ అయిన తర్వాత ఇక్కడ ఎథనాల్ ఫ్యాక్టరీ, ఇప్పుడు ఎథనాల్ ఫ్యాక్టరీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు భారతదేశంలో మీరు గతంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ మాత్రమే వాడతారు. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏం వచ్చింది అంటే ఈ పెట్రోల్ డీజిల్లో కొంత శాతం ఈ బ్రోకెన్ రైస్ అంటే మన ఇంటిలో ఈ దీనికి పార్ట్స్ ముక్కలు, ఆ రైస్ లేకపోతే మీజ్ అట్లాంటి దాంట్లో మామూలుగా మనం తినను వదిలేస్తాము. ఆ రైస్ కానీ ఆ మేజ్ నుంచి కూడా ఎథనాల్ తయారు చేసుకోవచ్చు. ఆ ఎథనాల్ తయారు చేసిన తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ ఎస్సచ్ మీకు అందరికీ తెలుసు, మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ఉండదు. ఈ పెట్రోల్ డీజిల్ మన మామూలుగా అరబ్ ప్రాంతంలో సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, రష్యా కానీ అక్కడి నుంచి మాకు వస్తాయి. సో ఆ నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం భారతదేశంలో ఎస్పెషలీ మహారాష్ట్రలో, గుజరాత్లో ఈ బ్లెండింగ్ చేస్తే కొంత మా మీద భారం తగ్గిపోతుంది అనేది ఆలోచనతో మొత్తం భారతదేశంలో ఇథనాల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. సో ఆ 2 కంపెనీస్ కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడ వచ్చినప్పుడు ఎలా చేస్తారు, ఈ ప్రాంతం కోసం ఏం చేస్తారు అది కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు 3 ప్రాజెక్ట్స్ గురించి మీకు చెప్తాను. ఒకటి ఫస్ట్ ఈ ఇఫ్కో ఎస్ఈజెడ్లో రాబోయే రోజుల్లో వాళ్ళ ఆలోచన ఏంటి, ఏమేమి కంపెనీ వస్తాయి, ఏమేమి చేస్తారు, ఎవరికి ఎంత ల్యాండ్ ఇస్తారు అది. రెండోది ఈ 2 కంపెనీస్ ఇథనాల్ సంబంధించిన కంపెనీస్ కూడా వాళ్ళ ప్రతిపాదన మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చాలా అనుమానాలు ఉండవచ్చు, ఆలోచన ఉండవచ్చు, అపోహలు ఉండవచ్చు. ఏమి రెస్ట్రిక్షన్ లేదు, మీరు అన్నీ మాట్లాడవచ్చు. ఎందుకంటే భూమి మీరే ఇచ్చారు, మీరు భూమి ఇచ్చారు కాబట్టి మీరు దీనికి ఖచ్చితంగా భాగస్వామిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఖచ్చితంగా ఓకే అభివృద్ధి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, నెల్లూరు జిల్లా అభివృద్ధి అవుతుంది. కానీ ముఖ్యమైన అంటే ఈ ప్రాంతంలో ఉన్న గ్రామంలో, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అభివృద్ధి జరగాలి అంటే మీకోసం వాళ్ళు ఏం చేస్తారు, ఏ జాబ్స్ మీకోసం చేయగలుగుతారు, తర్వాత వాళ్ళకు ఇక్కడ వచ్చిన జాబ్స్ కోసం ఏ స్కిల్స్ కావాలి, ఇవన్నీ మీరు అడగచ్చు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ చిన్న ఇష్యూ వచ్చినా కొంత హైలైట్ ఎక్కువ చేసి చూపిస్తారు. సో
కాలుష్యం ఉంటుందా ఉండదా, ఉంటే మీరు దీనికి ఏం చేయగలుగుతారు అది కూడా మీరు క్లియర్గా అడగండి. నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళు సరిగా ఆన్సర్ మీకు ఇవ్వాల్సింది, ఇది వాళ్ళ బాధ్యత. వాళ్ళు సరైన ఆన్సర్ ఇవ్వకపోతే నేను వాళ్ళని గట్టిగా ప్రశ్న చేస్తాను. సో కాలుష్యం గురించి ఏమైనా సమస్య, ఏమైనా ఆలోచన, అపోహలు ఉంటే మీరు వాళ్ళని అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నీళ్ళు గురించి, మీరు ఎంత నీళ్ళు మీకు అవసరం ఉంటుంది, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ తర్వాత మీరు చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన ఈ నీళ్ళు ఎక్కడికి పంపిస్తారు, మీ ప్లాంట్ వల్ల చుట్టూ ఉన్న రైతుకి కానీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా, ఇట్లాంటి అన్ని మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. తర్వాత వాళ్ళ కంపెనీ యజమానులు రాబోయే రోజులు వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ వచ్చిన తర్వాత సిఎస్ఆర్ అనేది మీకు ఎంత కేటాయిస్తారు. ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఇప్పుడు కలెక్టర్ గారు మనకి ఆల్రెడీ చెప్పినట్టుగా మొత్తం 2776 ఎకరాల మన ఇండస్ట్రియల్ పార్క్, మనం అందరం ఎప్పటి నుంచో ఇక్కడ ఇండస్ట్రీస్ కోసం ఎదురు చూస్తున్నాము. ఆయన చెప్పినట్టుగా వివిధ కారణాల వల్ల ముందుకు వెళ్ళలేదు. బట్ ఒక నెల క్రితం చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కేబినెట్ అప్రూవల్ వచ్చిన తర్వాత ముందడుగు వేయడం మొదలుపెట్టాం. అడుగు వేయగానే మనకి 2 కంపెనీలు వచ్చాయి. ఈ 2 కంపెనీలే కాదు, ఇంకా చాలా కంపెనీలు మన దగ్గరికి రాబోతున్నాయి. మొదటి విషయం ఏంటంటే, మన ఇఫ్కో కిసాన్ SEZ లో మనం ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్లు చేశాము. ఏదైనా ఇండస్ట్రీ రావాలంటే నీటికి కానివ్వండి, అలాగే మన కరెంట్ పవర్కి కానివ్వండి, అలాగే మౌలిక ఫెసిలిటీస్ అందరికీ అందుబాటులో ఉండాలి. వాటిని అన్నిటినీ తయారు చేశాము, ఇంకా చేయాల్సి ఉంది. వాటికి మేము 870 కోట్లు బడ్జెట్ వేసి వాటిని తయారు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ ఇన్వెస్ట్మెంట్ బేసిస్ మీద కొత్తగా ఇక్కడ రకరకాల ఇండస్ట్రీస్ వచ్చే ఆస్కారం ఉంది. మేము ఇది వరకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్నాం. కొత్త సెక్టర్లు, మారుతున్న ఈ ప్రపంచంలో కొత్త సెక్టర్లని ఇంక్లూడ్ చేయడానికి, ఇప్పుడు కరెక్ట్గా చెప్పినట్టు ఇథనాల్ పెట్రోల్లో కలుపుతున్నారు, అండ్ దానివల్ల మన కార్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది. యాక్చువల్లీ పొల్యూషన్ తగ్గించడానికి పెడుతున్న ఇండస్ట్రీలు మన కార్లు, స్కూటర్లలో పొల్యూషన్ తగ్గించడానికి పెడుతున్నది. అలాగే దేశానికి ఎంతో ఫారిన్ ఎక్స్చేంజ్ తగ్గించేది. అలాంటి ఇథనాల్ యూనిట్సే కాకుండా మన దగ్గర ఎన్నో ప్రపోజల్స్ ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసేవాళ్ళు, అంతేకాకుండా ఈ పర్ఫ్యూమ్స్, ఫ్రాగ్రెన్సెస్ లో తయారు చేసే ఎంజైమ్స్ చేసేవాళ్ళు, ఇలాగా చాలా మంది మనతోటి మాట్లాడుతున్నారు. మన సైట్ లో ఇండస్ట్రీస్ పెట్టాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరితోటి మాట్లాడుతున్నాం. రాబోయే 3 సంవత్సరాలలో ఒక టార్గెట్ గా పెట్టుకుని, కలెక్టర్ గారు మమ్మల్ని చాలా స్ట్రాంగ్ గా డ్రైవ్ చేస్తున్నారు త్వరగా చేయమని. మేము ఫుల్ గా మా ఎనర్జీస్ ని దీని మీద ఉపయోగించి ఎంత వేగంగా వీలైతే అంత త్వరగా ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం పర్యావరణ శాఖ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని మాకు సూచనలు ఇచ్చింది. కొన్ని స్టడీస్ చేయించాలి. అది మా కన్సల్టెంట్లు డీటెయిల్డ్గా స్టడీ చేశారు. ప్రాజెక్ట్ గురించి, ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి వారిని మీకు ప్రెజెంట్ చేయమని కోరుతున్నాను. ఆ తర్వాత ప్రశ్నలు నేను జవాబులు చెప్తాను.